వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మునక్కాయ పచ్చడి. ఈ మునక్కాడలతోటి పచ్చడిని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి. ముందుగా 2 మునక్కాడల్ని తీసేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి అనేది ఎక్కడా కూడా లేకుండా వీటిని నీట్గా తుడిచేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేయండి. తడి అనేది ఉంటే మనకి పచ్చడి అనేది వెంటనే ఖరాబ్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక కడాయిలోకి చింతపండుని 2 నిమ్మకాయలంత సైజు వరకు తీసేసుకొని దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ చింతపండుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి వేడివేడి నీళ్ళని వేసేసుకొని ఈ చింతపండుని కనీసం ఒక పావుగంట సేపు బాగా నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆవాలను వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఆవాలు అనేవి చిటపటలాడేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్స్ వరకు నువ్వుల్ని కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ మునక్కాడ పచ్చడిలో నువ్వుల పొడి వేసి చేయడం వల్ల మనకి పచ్చడి అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మునక్కాడల్ని దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మునక్కాడల్ని ఆయిల్లో మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్గా ఒక 2-3 నిమిషాల పాటు అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేయండి. ఈ మునక్కాడలు అనేవి మనకి ఎంత చక్కగా ఫ్రై అయితే మనకి పచ్చడి అనేది అంత టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేయండి. మునక్కాడలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా ఈ మునక్కాడల్ని కూడా బౌల్లోకి వేసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న నువ్వులు, ఆవాలు, అలానే మెంతులు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి. మనకి చింతపండు అనేది వేడినీళ్ళు వేసి నానబెట్టాం కాబట్టి చింతపండు అనేది మనకి చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా చేతితోటి బాగా పిసికేసుకొని ఇప్పుడు ఒక బౌల్ని తీసేసుకొని దానిపైన స్ట్రైనర్ను ఉంచేసి ఇలా చింతపండులో వాటర్ ఏమి వేయకుండా దీని నుంచి ఇలా చింతపండు గుజ్జును తీసేసుకోండి. అస్సలు వాటర్ అనేది ఎక్కడా కూడా వేయకుండా ఈ చింతపండు నుంచి చిక్కటి గుజ్జును తీసేసుకోండి. ఇలా చిక్కటి చింతపండు గుజ్జును తీసేసుకొని దీనిని స్టవ్ పైన పెట్టేసి ఈ చింతపండు గుజ్జు అనేది ఇంకొంచెం చిక్కబడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. అలాగే దీనిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చింతపండు గుజ్జు అనేది బాగా చిక్కబడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. చూడండి, మనకి చింతపండు గుజ్జు అనేది ఇలా బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా మునక్కాడలు వేయించి ఉంచుకున్న ఆయిల్ ఏదైతే ఉందో స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే
1 స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. అలాగే 2-3 వరకు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 6-7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి కొంచెం కచ్చపచ్చగా దంచినటువంటి ధనియాలు కూడా వేసేసుకొని ఈ తాలింపుని బాగా ఫ్రై చేయండి. ఈ పచ్చడిలో ధనియాలు ఇలా క్రష్ చేసుకొని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం ఇంగువ పొడి కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి 3/4 కప్పు వరకు కారంని వేసుకోండి. అలాగే 3-4 స్పూన్స్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే మనం ముందు గ్రైండ్ చేసి ఉంచుకున్న మెంతులు, ఆవాల పొడి అయితే ఉందో ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా మిక్సింగ్ చేయండి. ఈ కారం, ఉప్పు అలాగే ఈ మెంతిపిండి మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మునక్కాడల్ని కూడా వేసేసుకోండి. అలాగే దీనిలోకి చింతపండు గుజ్జుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ కారం, ఈ ఉప్పు ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న తాలింపు ఏదైతే ఉందో తాలింపు అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని కూడా దీనిలోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్లుగా మిక్సింగ్ చేయండి. ఇలా ఈ ఆయిల్ అంతా, ఈ తాలింపు అంతా కూడా కలిసేటట్లుగా ఇలా గరిటెతోటి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఆయిల్ అనేది మీకు ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మరికొంచెం ఆయిల్ని హీట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇది పచ్చడి పెట్టిన రోజు కంటే తెల్లారే రోజు నెక్స్ట్ డే అయితే మనకి ఆయిల్ అనేది పైకిలా తేలి పచ్చడి అనేది రుచిగా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పచ్చడిని ఒక గాజు సీసాలోకి కానివ్వండి లేదా ఒక గాజు బౌల్లోకి దీన్ని సర్వింగ్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.